హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఇస్ మానస. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ గ్రూప్ 1 వెంటర్ శివన్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, స్టూడెంట్స్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుందంటే ఏం చెప్తారు? సో మామూలుగా ఈ గ్రూప్ 1 సర్వీసెస్ అనేవి మన స్టేట్లో కండక్ట్ చేస్తూ ఉంటారండి. రెండు తెలుగు స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ అలానే తెలంగాణలో. సో గ్రూప్ 1 పోస్టులు అనేవి స్టేట్లో ఐష్ సర్వీసెస్ అండి. సో గ్రూప్ 1లో ఎక్కువగా డిప్యూటీ కలెక్టరు, డిఎస్పీ, జైలరు అలానే సివిల్ ఇలాంటి పోస్టులు ఎక్కువ ఉంటాయి. సో దీనికి సంబంధించి మనం చూస్తే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో క్వాలిఫికేషన్ మినిమం వచ్చేసి గ్రాడ్యుయేషన్. సో గ్రాడ్యుయేషన్ కంపల్సరీ ఉండాలి ఈ రిక్రూట్మెంట్ కి అలో ఉండాలంటే. ఎన్ని గ్రాడ్యుయేషన్ ఇస్ ఫైన్ ఇదే చదవాలి అని లేదండి, ఏ గ్రాడ్యుయేషన్ అయినా సరిపోతుంది. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రతి ఆస్పిరెంట్ కూడా సిలబస్ చూసుకోవాలండి. సో ఏబిపిఎస్సి అంటే ఆంధ్రప్రదేశ్లో ఏబిపిఎస్సి కండక్ట్ చేస్తుంది. సో తెలంగాణలో వచ్చేసి టీజీపీఎస్సి కండక్ట్ చేస్తుంది. సో దానికి సంబంధించి సిలబస్ అన్ని కూడా వాళ్ళు వెబ్సైట్లో పెడతారు. ఆ సిలబస్ మొత్తం కూడా చూసుకొని ఈ సిలబస్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా ఉంటాయండి. అవి చూసుకొని ప్రతి టాపిక్ కానీ యూనిట్స్ అన్ని చూసి ఇక్కడ మనకి కోచింగ్ అవసరమా లేదా అని చెప్పేసి ఆస్పిరెంట్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో మనకి కోచింగ్ అవసరము, ఈ సబ్జెక్ట్స్ అన్ని మనకి కొత్తగా ఉన్నాయి అంటే ఈ సబ్జెక్ట్స్ అన్ని మనకి ఎస్ఎస్ స్టాండర్డ్స్ ఉంటాయండి. ఎక్కువ 10th క్లాస్లో మనం చదివినటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. సో జాగ్రఫీ, భూగోళ శాస్త్రం కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఇవన్నీ కూడా. సో కాబట్టి అవన్నీ మనకి టచ్ ఉన్నాయా లేదా. సో ఇంటర్మీడియట్ తర్వాత చాలా మంది మెడిసిన్ వెళ్ళిపోతారు, బీటెక్ చేస్తారు. సో కొంతమంది డిప్లొమా కోర్సులు అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఆ సబ్జెక్ట్స్ అన్ని కూడా టచ్ కోల్పోతారు. సో ఈ టైంలో కోచింగ్ అవసరం అని చెప్పేసి ప్రతి ఆస్పిరెంట్ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. సో తనకి కోచింగ్ అవసరమైతే కోచింగ్ తీసుకోవడం బెస్ట్ అండి. సో ఎందుకంటే టైం వేస్ట్ అయిపోతుంది, మనకి ప్రిపరేషన్లో కూడా చాలా ఒడిదుడుకులు వస్తాయి కోచింగ్ తీసుకోకపోతే. లేదు నేను ఈ సబ్జెక్ట్స్ ఓన్గా చదవగలను, సో నాకు టచ్ ఉంది, 10th క్లాస్ వరకు నేను చదువున్నాను, ప్రాబ్లం లేదనుకుంటే సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చండి. సో సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన, కోచింగ్ తీసుకున్న, మెంటర్షిప్ అనేది కంపల్సరీ ఉండాలండి. సో గైడెన్స్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం చేసే తప్పులు అనేవి ఎదుటి వ్యక్తికి తెలుస్తాయి. సో మనం చేసిన వర్క్ అనేది ఒక ఇద్దరు పర్సన్స్ కి చూపించినప్పుడే అందులో తప్పులు ఏమున్నాయి, రైట్స్ ఏమున్నాయి ప్రాపర్ గా తెలుస్తుంది. సో అందుకోసం మెంటర్షిప్ అనేది కానీ తీసుకుంటే సెల్ఫ్ ప్రిపరేషన్ కూడా చాలా మంచిగా వెళ్తుంది. సో అలానే ఈ ప్రిపరేషన్ లో ఈ గ్రూప్ 1కి సంబంధించి చూసుకుంటే కోచింగ్ తీసుకున్నంత మాత్రాన స్ట్రాంగ్ అవుతారా అంటే కాదండి. కోచింగ్ అనేది జస్ట్ ఒక 15 to 20% మాత్రమే. సో 15 నుంచి 20% మాత్రమే హెల్ప్ అవుతుంది. సో రిమైనింగ్ అంతా హార్డ్ వర్కే ఉంటుంది. సో ఈ గ్రూప్ 1 మొత్తం ఈ ప్రిపరేషన్ లో గేమ్ చేంజర్ వచ్చేసి మెంటర్షిప్ అండి. సో మనం తీసుకునే మెంటారు ఎలా ఇస్తున్నారు, ప్రాపర్ గా ఎలా ఉంది, ఇలా చూసుకోవాలండి. సో మనం కూడా శివన్ కాన్సెప్ట్స్ ద్వారా మెంటర్షిప్ అనేది ఇస్తూ ఉంటామండి. సో లాస్ట్ టైం కూడా మెంటర్షిప్ ఇచ్చాము, మంచి స్కోర్స్ వచ్చాయి. కాబట్టి ఈ ప్రిపరేషన్ లో బుక్స్, కోచింగ్ తో పాటు మెంటర్షిప్ కూడా కంపల్సరీ ఉండాలండి. సో ఇలా ప్రిపరేషన్ అనేది సాగిస్తే చాలా బాగుంటుంది. సో ఈ గ్రూప్ 1 ఎగ్జామ్, ఈ గ్రూప్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా అటెంప్ట్స్ ఏమైనా ఉంటాయి, ఎన్ని అటెంప్ట్స్ లో కంప్లీట్ చేయాలి అలా ఏమైనా ఉంటాయి సార్? ఏమైనా ఛాన్స్ ఉంటుందా మనకి, ఎన్నైనా రాసుకోవచ్చా? అటెంప్ట్స్ ఏమి ఉండదండి, ఏజ్ ఉంటుందండి. సో అది రాష్ట్రాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఏపీలో వేరుగా ఉంటుంది, తెలంగాణలో వేరుగా ఉంటుంది. 40+ ఉంటుందండి మినిమం వచ్చేసి గ్రూప్ 1 కి సంబంధించి. గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్ కి 40 years పైనే ఉంటుందండి. సో ఇలా ఏజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రాపర్గా ఉంటుంది. అదే మనకి సెంట్రల్ అనుకోండి, సో యూపీఎస్సీ ఉంటుంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో వాళ్ళు మన దేశంలో ప్రతిష్టాత్మక సర్వీసులన్నీ కూడా రిక్రూట్ చేస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇవన్నీ కూడా. అక్కడ మాత్రం అటెంప్ట్స్ ఉంటాయండి ఖచ్చితంగా. అటెంప్ట్స్ ఏజ్ 2 ఉంటాయి. సో జనరల్ క్యాండిడేట్ చూసుకుంటే మనకి 32 years వరకు ఉంటుంది, 6 attempts ఉంటాయి. సో ఓబీసీ క్యాండిడేట్ అయితే మనకి 9 attempts ఉంటాయి, 35 years వరకు ఉంటుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీ, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్కి వచ్చేసి వాటికి సంబంధించిన విధంగా ఇస్తారండి. ఇలా అటెంప్ట్స్ అక్కడ ఉంటాయి, కానీ రాష్ట్రానికి సంబంధించిన సర్వీసుల్లో మాత్రం ఏజ్ మాత్రమే ఉంటుంది. సో ఆ ఏజ్ వరకు ఎన్నిసార్లు అయినా రాయొచ్చు, ఎన్నిసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు, మళ్ళీ ఫెయిల్ రాసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదండి. ఆ ఏజ్ వరకు రాయొచ్చు. ఓకే, యా సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.